బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ట్విస్ట్ల వరకు ఓకే గాని సీజన్ విన్నర్ను కూడా మార్చేయాలంటూ బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందట. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ సీజన్ 9లో బాగా గేమ్ ఆడింది ఎవరైనా ఉన్నారు అంటే డే 1 నుంచి తనుజ అంటూ ఆడియన్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు తనుజాని ఎందుకు విన్నర్ చెయ్యాలి అంటే చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి తనుజ గేమ్ని చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. ముఖ్యంగా బయట ఆడియన్స్కి తనుజ అంటేనే ఒక వ్యసనంలాగా మారిపోయింది. కొంతమంది తనుజ కోసమే మేము బిగ్ బాస్ చూస్తున్నామంటూ పబ్లిక్ టాక్స్ కూడా చూసాము. ఇక ఇందులో భాగంగానే నిజానికి తనుజ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ ఎన్నైతే టాస్కులు పెట్టాడో అన్ని టాస్కుల్లో కూడా చాలా జెన్యున్ గా ఆడింది తప్ప ఎప్పుడు కూడా ఫేక్ చేసింది లేదు. అలాగే పట్టిన ప్రతి టాస్క్ కూడా ఎలాగన్నా విన్నర్ అవ్వాలనే ప్రతి టాస్క్ లో కూడా లాజిక్ తెలుసుకొని చాలా క్లియర్ కట్ గా ఆడింది. కొన్ని గేమ్స్ ను కూడా విజయం సాధించుకుంది. హౌస్ లో ఎవరి సపోర్టు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేటప్పటికి ఆమెకి లేనప్పటికీ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడి మొత్తానికి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అనని కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 9కి ఒక లేడీ విన్నర్ తనుజ అంటూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విన్నర్ అంటూ బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిసిందే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఒక సోల్జర్ కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ గేమ్ కరెక్ట్ గా ఆడినప్పటికీ కూడా గత 3 పవన్ కళ్యాణ్ డే 1 నుంచి చూసుకుంటే ఎప్పుడైతే శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారో అతని గేమ్ అప్పటి వరకు బాగోలేదనే చెప్పాలి. కానీ తనుజ తన గేమ్ని మార్చుకోమని తనుజ చాలా సందర్భాల్లో చెప్పింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్కి బాగా సింపతి ఓట్లు, అలాగే తన ఫ్యామిలీ చాలా పూర్ కావడంతో తను చాలా జెన్యున్ గా ఆడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ని విన్నర్ చేయాలని ఆలోచిస్తున్నారట. నిజానికి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ విన్నరు తనుజకి మాత్రమే సాధ్యం అంటున్నారు కొంతమంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు విన్నర్ చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ డే 1 నుంచి గేమ్ ఆడింది లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9లో 4వ వారం నుంచి మొదలు పెట్టాడో అప్పటి నుంచే కదా తను ఆడింది. సో మీరు డే 1 నుంచి ఆడినోళ్ళని అలాగే జెన్యున్ గా ఆడినోళ్ళని కంపారిజన్ చేసి చూసుకొని అలాగే ఆడియన్స్ ఓట్లతో మీరు విన్నర్ని చేస్తారా, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళని విన్నర్ని చేస్తారా అంటూ కింద కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి మీలో బిగ్ బాస్ సీజన్ విన్నర్ తనుజానా లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి నిజానికి తనుజాని విన్నర్ని చేయకుండా పవన్ కళ్యాణ్ విన్నర్ని చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.